అవుతుందని స్వార్థానికి ఉపయోగిస్తే పతనమైపోతామని మన గురుదేవులు మనకి చెప్పలేదా? అందులోకేముందువే? ఇకనైనా మంచిగా మారమంటాను, బుద్ధిగా ఉండమంటాను. నేను కుందేలుగా మార్చిన ఈ వంచకుణ్ణి తిరిగి మనిషిగా మార్చి నా మంత్రశక్తిని కించపరిచినవా? నా మీద మంత్ర ప్రయోగం చేసి నన్ను చెట్టుకు రప్పించినవా? నీకు తగిన శాస్త్ర చేసదని రావే. జై కాళభైరవ! జై జగన్మాత! నాకు దక్కని నిన్ను మరెవరికి దక్కనివ్వను. నా రక్తిని తిరస్కరించినందుకు నీ రక్తాన్ని కళ్ళ చూస్తాను, నిన్ను ముక్కలు ముక్కలు చేస్తాను. జై జగన్మాత! నన్నేమి చేయకు. కామిని, సాటి ఆడదానివని ఇంతవరకు మన్నించాను, అయినా నీకు బుద్ధి రాలేదు. ఇక నిన్ను విడిచిపెట్టడం మంచి వాళ్ళకే ప్రమాదం, నా మంత్రశక్తికే అవమానం. జై జగన్మాత! కామిని, నిన్ను నల్లపిల్లిగా మార్చింది నీ మంత్రశక్తుల్ని నాశనం చేయడానికి. పో ఇక్కడి నుంచి. ఏమి ఆశ్చర్యము! మా శయ్య పైన మార్చాలమా?
ఆ మార్జాలము మీ గారాల సహోదరి కామిని. ఏమిటమ్మా నీకీ రూపం? జై కాలభైరవ! మజ్జారే మజ్జ, నా రూపం నాకొచ్చినది. సహోదరి, అసలు నిన్నిలా చేసింది ఎవరు? ఆ మాలిని. సాటి ఆడదానిననే కనికరం కూడా లేకుండా నన్ను మార్జాలం చేసిన దాన్ని ఊరికే వదలకూడదు. ప్రతీకారం తీర్చుకునవలయను, నా పగ చల్లార్చుకునవలయను. ఆవేశపడకు సహోదరి, ఆమె మన గురుపుత్రి. ఆమెపై మన మంత్రశక్తులు ఫలించవని మరచిపోయినావు. నాకు దూరం అయిపోయిన నా పద్మావతి ఎక్కడుందో నాకు దయచేసి చూపించండమ్మా. అలాగే. జై జగన్మాత. అమ్మా, నీ వ్రతమన్న దివ్య కవచం వాచాదనం చేసి నేని మోహాంధుని బారి తప్పుకొన నీవే దిక్కుగా నిల్చినా నిమ్మా నాగభయమ్ము. నా ప్రియుని ప్రాణేశున్ కృపా దృష్టి చూడమ్మా. శత్రు వినాశిని వివిధ మాయాజాల విచ్ఛేదిని. వివిధ మాయాజాల విచ్ఛేదిని. అనంతమైన సాగర మధ్యంలో ఉన్న ఒంటె స్తంభం మేడ కామిని సోదరుడు మరాఠీ సృష్టించాడు. పద్మావతి మీద వ్యామోహంతో ఆమెనందులో ఉంచాడు. అలాగా? అయితే వెంటనే అక్కడికి వెళ్ళి నా పద్మావతి వాడి కామాగ్నికి బలికాక ముందే రక్షించుకుంటాను. ఆగు ప్రతాప్. అర్థం లేని ఆవేశంతో వెళ్తే అనర్థం తప్పదు. అమ్మా, ఆ ఒంటి స్తంభం మేడ సప్త సముద్రాల మధ్యనున్నది. అక్కడకు నువ్వెలా వెళ్ళగలవు? నిజమే. అందుకు మీరే ఏదైనా తరుణోపాయం సెలవివ్వండి. పరిమళ, నాయన, అమ్మ దొంగ, ఇక్కడున్నావా? అమ్మా, అది రంగడు కాదమ్మా, స్తంభం తల్లి, స్తంభం. అది మీకు, కానీ నాకు ఈ స్తంభంలో, ఆ నిలువుటద్దంలో, ఆ తెరగొడ్డలో, ఆ దిండులో, ఆ పట్టు పరుపులో అన్నిట్లో నా రంగడే కనిపిస్తున్నాడు. నన్ను కవ్విస్తున్నాడు. రంగా, రంగా, పరిమళ, ప్రేయసి, నీ బుగ్గ చామంతి మొగ్గ, నీ ముద్దు ముత్యాల ముగ్గు. పరిమళ, ఈ రంగడు మహామాయగాడమ్మా, వీళ్ళు వదిలిపెట్టి తల్లి. అది సాధ్యపడదు జనక. రంగడు లేని నా జీవితం నీరు లేని ఎండమావి, మెట్లు లేని నేలమావి, పాము లేని పుట్ట, చెట్టు లేని పిట్ట. చీలుస్తారా నీ పొట్ట? ఉండు. వంచకభం. చిలక, ఎందుకు అలక? గుండెల్లో కలక. ఎందుకు? నా కళ్ళ ముందే నా కన్న తండ్రిని హింసిస్తుంటే నీ చూడలేను. మీ మంత్రశక్తితో నా తండ్రి మనసు కూడా మార్చి నన్ను పెళ్లి చేసుకోవచ్చుగా. జమాజం, సమయానికి భలేగా గుర్తు చేసావు. నీ బుర్రే బుర్ర.
పంచకభం. వెంటనే మహారాజు గారి మనసు మారాలి, నన్ను అల్లుడుగా అంగీకరించాలి. పంచకభం. రంగా, నువ్వు నిజంగా అదృష్ట జాతకుడి. మా పరిమళకు తగిన భర్తవు నువ్వే. వెంటనే కళ్యాణానికి ఏర్పాటు చేయి. అక్కర్లేదు. నాకు అక్కర్లేదు. ఎందుకని? నా సోదరుడు ప్రతాప్ పెళ్లి కాకుండా నాకు పెళ్ళా? సిగ్గు సిగ్గు. నా అక్కయ్య పద్మావతి పెళ్లి. కరాటేలు కుంఫులు చేసుకునే వాళ్ళు కూడా కాబోయే కలెక్టర్లకి సలహాలు ఇచ్చేయడమే. సలహాలు ఇవ్వడానికి చదువు అక్కర్లేదండి. మిమ్మల్ని రోల్ మోడల్ గా పెట్టి గేమ్ డిజైన్ చేస్తున్నాం. ఎలాగలగా? స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్ లాగా ఈ గేమ్ కి మీరే హీరో.